జిల్లా కేంద్రంలో శ్రీమతి ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా భారతదేశం ప్రపంచ దేశాల్లో కూడా తెలిసే విధంగా చేసిన మహనీయురాలు ఇందిరాగాంధీ. కేవలం ఆమె పదవి కోసమే కాకుండా ఈ దేశం కోసం ప్రాణాలు పెంచిన వీర నారి ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ గారు ఆనాడు నెహ్రూ గారితో ఉంటూ ఈ భారతదేశ సమస్యలపై తెలుసుకొని ఈ ప్రపంచం ఏ విధంగా ముందుకు వెళ్ళాలని ఒక సంకల్పంతో గరీబోంకు హఠావో నినాదంతో గరీబోలను ఎప్పుడైతే ముందుకు వస్తారో ఈ ప్రపంచ దేశాల్లో మన దేశం తలెత్తుకునే విధంగా ఉంటుందని ఆనాడు 20 సూత్రాల పథకాలు పెట్టి ప్రపంచవ్యాప్తంగా అదే రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ గ్రామీణ ప్రాంతాలన్నిటి కూడా పథకాలు చేరే విధంగా చేసిన మహనీయురాలు ఇందిరాగాంధీ. ఈరోజు భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల అన్నింటిలో కూడా ఒక ఇల్లు ఉన్నాయంటే ఇందిరమ్మ ఇల్లే. ఈనాడు కూడా ఎక్కడ కూడా ఏ ప్రభుత్వాలు కూడా ఇల్లు కట్టలే దాఖలు లేవు. ఇలా ఏ ఊరికి వెళ్ళినా ఇందిరాగాంధీ ఇల్లు ఉంటాయి. ఇవాళ ఎస్ఆర్ఎస్పీ కెనాల్ కానీ ఏదైనా కానీ ఇందిరాగాంధీ హయాంలో జరిగినాయి. వారు కేవలం దేశం కోసమే ప్రాణాలు ఇచ్చిన మహనీయురాలు ఇందిరాగాంధీ. అదేవిధంగా ఈరోజు మన నాయకుడు ఎమ్మెల్సీ జీవనన్న గారు ఇందిరాగాంధీ ప్రాణాలు అర్పించింది దేశం కోసం. వారి స్ఫూర్తిని చేసుకొని ఆనాడు కాంగ్రెస్ పార్టీకి చేరి ఆనాటికి వెళ్ళి నేడు కూడా కాంగ్రెస్ పార్టీ సంకల్పం కొంచెం పనిచేసే నాయకుడు జీవనన్న. మనమందరం కూడా ఇందిరాగాంధీ ఆశయాలకు అందరూ కూడా పనిచేయాలి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. వర్ధంతి సందర్భంగా వారిని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జాతీయ కాంగ్రెస్ పార్టీ జగిత్యాల నియోజకవర్గం జరుపుకోవడం జరుగుతూ ఉంది. శ్రీమతి ఇందిరాగాంధీ గారు మరి 18 సంవత్సరాలు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉండి ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం ఈ దేశంలో నివసిస్తున్నటువంటి ప్రజల కోసం తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తర్వాత ఈ దేశం యొక్క సమగ్రత కోసం సమైక్యత కోసం మరి ఖలిస్తాన్ ఉద్యమాన్ని అణిచివేసినందుకు ఆనాడు అంగరక్షకులుగా ఉన్నటువంటి బియాన్ సింగ్ సత్వంత్ సింగ్ 1984 9 గంటల 16 నిమిషాలకు మరి 31వ తారీఖు నాడు ఉదయం 9 గంటల 16 నిమిషాలకు 31 బుల్లెట్లతో చంపివేయడంతో ఈ దేశమంతా దిగ్భ్రాంతికి గురైంది. తర్వాత ఈ దేశంలో ఎన్నో రకాలైనటువంటి అస్థిరత నెలకొన్నది. ప్రపంచంలో ఈ దేశం యొక్క కీర్తి ప్రతిష్టలు, అభివృద్ధి, పేదల సంక్షేమం, గరీబీ హఠావో, రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయకరణ, 20 సూత్రాల పథకంతో ఈ దేశానికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించినటువంటి అత్యంత శక్తివంతురాలైనటువంటి ప్రధానమంత్రిని ఆమె శక్తితల్లో మరి ఖననం చేసి ఈ దేశానికి సమైక్యతా దినోత్సవంగా ఈనాడు భారతదేశం జరుపుకుంటున్నందుకు మరి కాంగ్రెస్ పార్టీ ఎంతో మందిని ప్రధానమంత్రులు అందించి ఈ దేశానికి మరి అభివృద్ధికి ఉపయోగపడినందుకు కాంగ్రెస్ కార్యకర్తలుగా గర్వపడుతూ మనం అందరం మరి వారి ఆదర్శాలకు అనుగుణంగా భవిష్యత్తులో కార్యక్రమాలు తీసుకొని ప్రజల పక్షాన నిలబడుతూ
ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని చెప్పి మనందరం ఒకసారి అంకిత భావంతో కోరుకుంటూ జయంతి కార్యక్రమంలో పాల్గొంటున్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి ప్రతి భారత పౌరుడు కూడా ఈరోజు ఇందిరాగాంధీని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దేశం కొరకు ప్రాణాలు అర్పించిన మహోన్నత కుటుంబం వారిది. ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ దీర్ఘకాలిక ప్రయోజనాల కొరకు ముందున్న పార్టీ ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ. ఈరోజున్న పార్టీలు ఏవైనా వాళ్ళ డబ్బా కొట్టుకోవడానికి 60 సంవత్సరాలు ఏం చేసిందని అప్పుడప్పుడు ప్రశ్నిస్తారు. ఇప్పుడు ఇలా ఎయిర్లైన్ ప్రైవేటీకరణ చేస్తుండ్రు, రైల్వే ప్రైవేటీకరణ చేస్తుండ్రు, ఎల్ఐసిని అమ్ముకుంటుండ్రు, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ అమ్ముకుంటుండ్రు. ఇప్పుడు ఏమైనా ఉన్న ప్రభుత్వాలు ఇట్లా అమ్ముకోవాలని చూస్తున్నాయి కానీ అభివృద్ధి చేద్దామన్న ఆలోచన ఎవరికి కూడా లేదు. మరి రాష్ట్రానికి అంతే కేసీఆర్ గారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్నో ప్రాజెక్టు చేస్తే అవన్నీ అర్థాంతరంగా ఆపేసి ఒక శ్రీశైలం కాళేశ్వరం ప్రాజెక్టు వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి మన తెలంగాణను దివాళ తీసి ఇప్పుడు అసలు బడ్జెట్ లేని పరిస్థితుల్లో మొత్తం అమ్మకానికి పెట్టినప్పుడు రాష్ట్రాన్ని ప్రజలు అన్నీ గమనిస్తారు. రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీని విజయనంగా మోగించి ఇక్కడ రాష్ట్రంలో కానీ అక్కడ కేంద్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి మన కార్యకర్తలందరూ కూడా ఐక్యంగా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉన్న ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.